హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ టీవీ నుండి మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ రెడ్మీ 6 మొబైల్ని నేను ఆఫ్లైన్ స్టోర్లో కొన్నాను, ఎంఐ హోమ్లో. ఆన్లైన్లోనైతే కొనలేదు. అండ్ బాక్స్ మీద చూసుకుంటే బాటంలో రెడ్మీ 6 బై షామీ అని ఉంది. టాప్లో ఇండియాస్ #1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని ఉంది. అండ్ బాక్స్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది. సో ముందు బాక్సెస్తో కంపేర్ చేసి మీరు చూడొచ్చు. సో ముందు బాక్సెస్తో చూస్తే ఈసారి వీళ్ళు చాలా చిన్నగా డిజైన్ చేశారు. అండ్ బాక్స్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ ఫోన్కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్, ప్రైస్ 8000. అండ్ ఇంకొకటి 4GB ర్యామ్ 64GB వేరియంట్ కూడా ఉంది, 9500. సో హై వేరియంట్ అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ పెట్టారు, బేస్ వేరియంట్ అయితే కొంచెం బెటరే. అండ్ నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే మనకైతే మొబైలే ఉంది. సో మొబైల్ పక్కన పెట్టేసి బాక్స్లో కంటెంట్స్ ఏమున్నాయో చూద్దాము. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు యూజర్ మాన్యువల్స్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ చూసుకుంటే పవర్ బ్రిక్ ఉంది. సో ఇది మనకు ఫాస్ట్ ఛార్జర్ అయితే కాదు, 5V 1A పవర్ అడాప్టర్ ఇది, దీని అవుట్పుట్. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ మనకు మైక్రో యూఎస్బి కేబుల్ ఉంది. సో Type-C కాదు, ఇది మైక్రో యూఎస్బి కేబుల్, దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఫైనల్గా మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ ఉంది. సో ఓవరాల్గా బాక్స్లో కంటెంట్స్ అయితే ఇవి. అండ్ నెక్స్ట్ మన హ్యాండ్స్ అయితే తీసుకున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. అండ్ చేతిలో కూడా కంఫర్టబుల్గా ఉంది. సో ఈ స్టిక్కర్స్ అన్ని ఫాస్ట్గా తీసేద్దాం. అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఇది మనకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. చూడడానికి మెటల్లా ఉంది, బట్ మొత్తం మనకు ప్లాస్టిక్ బాడీనే. అండ్ దీని ఫిజికల్ ఓవర్ ఒకసారి చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ టాప్లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఒక 12 మెగాపిక్సెల్ సెన్సార్ f2.2 అపర్చర్తోని 1.25 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. అండ్ ఇంకొక 5 మెగాపిక్సెల్ సెన్సార్ డెప్త్ సెన్సార్ f2.2 అపర్చర్తోని 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్తోని. అండ్ దాని పక్కకు ఒక సింగిల్ LED ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ యాంటీనా బ్యాండ్ కూడా ఉంది. అండ్ దాని కింద ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. అండ్ బాటంలో చూసుకుంటే మనకు మీ బ్రాండింగ్ ఉంది. సో ఎంఐ లోగో ఉంది. అండ్ దాని కింద మనకు అయితే స్పీకర్ ఉంది. అండ్ దాని కింద యాంటీనా బ్యాండ్ అయితే ఉంది, మీరు చూడవచ్చు. ఈసారి స్పీకర్ పొజిషన్ అయితే వీళ్ళు చేంజ్ చేశారు. అండ్ నెక్స్ట్ బాటంలో చూసుకుంటే మనకు మైక్రో యూఎస్బి పోర్ట్ ఉంది. అండ్ ప్రైమరీ మైక్ ఉంది. అండ్ టాప్లో చూసుకున్నట్లయితే 3.5mm జాక్ ఉంది. అండ్ అదేవిధంగా సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. సో ఈసారి వీళ్ళు ఐఆర్ బ్లాస్టర్ అయితే స్కిప్ చేశారు. సో ఐఆర్ బ్లాస్టర్ అయితే దీంట్లో లేదు. సో ఇప్పటివరకు మ్యాక్సిమం బడ్జెట్ ఫోన్స్లో కూడా ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇచ్చారు, బట్ ఈసారి అయితే ఐఆర్ బ్లాస్టర్ని వీళ్ళు స్కిప్ చేశారు. రైట్ సైడ్ చూసుకున్నట్లయితే పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంది. అండ్ అదేవిధంగా వాల్యూమ్ కీస్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకు సిమ్ ట్రే ఉంది. సో ఒక మైక్రో SD కార్డ్ స్లాట్ కూడా ఉంది సపరేట్గా. మనం 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు. అండ్ సపరేట్గా మెమరీ కార్డ్ కూడా వేసుకోవచ్చు. 3 ఎట్ ఏ టైం అయితే వేసుకోవచ్చు. మెమరీ కార్డ్ని వేసుకొని 256GB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ VLT కూడా ఈ ఫోన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ టాప్లో చూసుకున్నట్లయితే 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఇయర్ పీస్ ఉంది, అదేవిధంగా సెన్సార్ ఉంది. అండ్ దాని కింద చూసుకుంటే మనకు 5.45 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లే ఉంది. 18:9 ఆస్పెక్ట్ రేషియోతోని 720x1440 పిక్సెల్ రెజల్యూషన్తోని. అండ్ పిక్సెల్ పర్ ఇంచ్ చూసుకుంటే 295 ఉంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 72.7% ఉంది. ఓవరాల్గా డిస్ప్లే అయితే చూడడానికి చాలా బాగుంది. కలర్స్ బాగా కనపడుతున్నాయి, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో షార్ప్గానే ఉంది డిస్ప్లే అయితే. సో ఈ ప్రైస్ ట్యాగ్లో మనకు డిస్ప్లే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు. సో మరీ ఫుల్ HD అంత ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, బట్ HD ఉన్నా కూడా డిస్ప్లే అయితే కొంచెం బాగానే ఉంది. అండ్ ఫ్రెండ్స్, బాటంలో చూసుకుంటే ఆన్ స్క్రీన్ నావిగేషన్ కీస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నా ఫింగర్ అంతా కూడా రీచ్ అవుతుంది, మొబైల్ స్క్రీన్ అంతా కూడా. సో ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది. సో సింగిల్ హ్యాండ్తో ఈజీగా యూజ్ చేయొచ్చు ఫోన్ అయితే. ఇప్పుడు మనం బూట్ చేద్దాం ఫోన్ని. సో ఆన్ చేసి ఫోన్ లోపల ఏమున్నదంతా కూడా చూద్దాము. ఫ్రెండ్స్, సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఇది మనకు మొత్తం MI UI. సో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన యాప్స్ అయితే ఉంటాయి, MI UI కస్టమ్ యాప్స్. అండ్ ఇక్కడ బ్లోట్వేర్ కూడా ఉంది మనకు. సో ఇది ఒకసారి అన్ఇన్స్టాల్ చేద్దాం. బ్లోట్వేర్ అయితే అన్ఇన్స్టాల్ అవుతుంది, మీరు ఇక్కడ చూడవచ్చు. అండ్ చాలా బ్లోట్వేర్ ఉంది ఇక్కడ మనకు. సో ఒక 4-5 యాప్స్ దాకా బ్లోట్వేర్ యాప్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటి మీరు వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి మనం ఇప్పుడు సెట్టింగ్స్లో అబౌట్ ఫోన్ చూసుకున్నట్లయితే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది, 8.1తోని. సెక్యూరిటీ ప్యాచ్ చూసుకుంటే June 1, 2018 ఉంది. అండ్ MI UI 9.6తో వస్తుంది. ఇది 3GB ర్యామ్ 32GB వేరియంట్. అండ్ 32GBలో మనకు అవుట్ ఆఫ్ ది బాక్స్ 23.99 అయితే వస్తుంది. సో ఓవరాల్గా మనకు సెట్టింగ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అది. అండ్ ఇప్పుడు మనం కెమెరాను ఒకసారి ఓపెన్ చేద్దాము. సో కెమెరా పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో చూద్దాము. సో ఒకసారి ఫస్ట్ షటర్ ల్యాగ్ టెస్ట్ చేద్దాం మనము, షటర్ స్పీడ్ ఏ విధంగా ఉందో. సో షటర్ అయితే చాలా ఫాస్ట్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో షటర్ ల్యాగ్ అయితే ఏం లేదు రేర్ కెమెరాకి. సో ఫ్రంట్ కెమెరా చూద్దాం. షటర్ ల్యాగ్
ఫ్రంట్ కెమెరా అయితే మనకు ఒక 2 సెకండ్స్ వరకు అయితే తీసుకుంటుంది. స్లైట్గా షటర్ అయితే ల్యాగ్ ఉంది ఫ్రంట్ కెమెరాకి. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వీడియో క్వాలిటీ చెక్ చేద్దాము. సో ఇక్కడ మనకు వీడియోలో స్లో మోషన్ అండ్ టైం ల్యాప్స్ అయితే ఉంది. అండ్ వీడియోలో స్టెబిలైజేషన్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. 1080pలో మనం స్టేబుల్గా కూడా తీయొచ్చు వీడియోస్ని. మ్యాక్సిమం 1080pలోనే తీయొచ్చు మనం వీడియోస్ని. అండ్ ఫ్రంట్ కెమెరా ఒకసారి చూద్దాము, ఫ్రంట్ కెమెరా స్పెసిఫికేషన్. సో ఫ్రంట్ కెమెరాలో కూడా మనకు స్టెబిలైజేషన్ అయితే ఉంది. అండ్ మ్యాక్సిమం ఫ్రంట్ కెమెరాతో కూడా మనం 1080pలో వీడియోస్ని అయితే తీయవచ్చు. సో ఓవరాల్గా కెమెరా స్పెసిఫికేషన్ అయితే ఇది. అండ్ నార్మల్గా మనకు ముందు ఎంఐ ఫోన్స్లో ఏదైతే సెట్టింగ్స్ ఉన్నాయో సేమ్ అవే సెట్టింగ్స్ అండ్ ఫీచర్స్ ఉన్నాయి ఇక్కడ. సో మనం ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని కెమెరా శాంపుల్స్ చూద్దాము. సో ఇవి నేను ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో తీసాను ఈ ఫొటోస్ అన్నీ కూడా. ఎందుకంటే ఈ వీడియో నేను నైట్ అన్బాక్సింగ్ చేస్తున్నాను, అందుకే ఇండోర్ లైటింగ్లో తీయాల్సి వచ్చింది ఫొటోస్ అయితే. సో నేను నెక్స్ట్ ఇంకొక 2 డేస్లో కంప్లీట్ కెమెరా రివ్యూ అయితే ప్రొడ్యూస్ చేస్తాను. దాంట్లో అన్ని కండిషన్స్లో నేనైతే కెమెరాని టెస్ట్ చేసి ఫొటోస్ని అయితే పోస్ట్ చేస్తాను. సో కొంచెం వెయిట్ చేయండి. సో ఇప్పుడు మాత్రం ఇండోర్ లైటింగ్ కండిషన్స్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మీరు చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మీడియాటెక్ హీలో P22 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఆక్టోకోర్ ప్రాసెసర్, 12 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. దీంట్లో 8 కోర్స్ కూడా ఆర్మ్ కార్టెక్స్ A53 కోర్సే, 2.0 GHz క్లాక్ అయినాయి. అండ్ జీపీయూ చూసుకుంటే పవర్ VR GE 8320 జీపీయూ ఉంది. సో ఓవరాల్గా హార్డ్వేర్ అయితే ఇది. సో చూద్దాం మనకి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. సో నేను ఇప్పటివరకు అయితే ఈ ప్రాసెసర్ని టెస్ట్ చేయలేదు. సో ఫ్యూచర్లో టెస్ట్ చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను. అండ్ నెక్స్ట్ సెన్సర్ చూసుకుంటే ఇక్కడ మనకు యాక్సిలరోమీటర్ సెన్సర్ ఉంది, లైట్ సెన్సర్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నోమీటర్ సెన్సర్ ఉంది, కంపాస్ ఉంది. బట్ జైరోస్కోప్ సెన్సర్ అండ్ బ్యారోమీటర్ సెన్సర్ అయితే లేదు. సో ఈ ఫోన్లో మనకు జైరోస్కోప్ సెన్సర్ అయితే లేదు. ఇది కూడా ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఐఆర్ బ్లాస్టర్ని తీసేశారు అండ్ జైరోస్కోప్ సెన్సర్ని కూడా తీసేశారు వీళ్ళు ఈసారి. సో ఎంత బడ్జెట్ ఫోన్ ఇచ్చినా కూడా మనకు జైరోస్కోప్ అండ్ ఐఆర్ బ్లాస్టర్ అయితే ఇచ్చేవాళ్ళు, బట్ ఈసారి అయితే వీటిని స్కిప్ చేశారు. సో ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది మనకు దీంట్లో. ఫింగర్ ప్రింట్ స్కానర్ యాక్యురసీ అయితే బాగుంది. సో ఫాస్ట్గానే అన్లాక్ చేస్తుంది, ఒక 1 సెకండ్ వరకు అయితే టైం తీసుకుంటుంది. సో ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే బాగానే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఉంది. సో దీన్ని మీరు సెట్టింగ్స్లో లాక్ స్క్రీన్ అండ్ పాస్వర్డ్లోకి వెళ్ళేసి ఫేస్ డేటాలో మీ ఫేస్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఫేస్ని యాడ్ చేసుకుంటే మనకు ఫేస్ అన్లాక్ కూడా బాగానే వర్క్ అవుతుంది. బట్ అంత ఫాస్ట్ అయితే లేదు, ఫింగర్ ప్రింట్ స్కానర్ అంత ఫాస్ట్ అయితే లేదు. ఒక 2-3 సెకండ్స్ అయితే తీసుకుంటుంది సో మన ఫేస్ని రికగ్నైజ్ చేయడానికి. సో ఫేస్ అన్లాక్ అయితే అంత ఫాస్ట్ లేదు, బట్ బాగానే వర్క్ అవుతుందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా రెడ్మీ 6 మొబైల్ యొక్క అన్బాక్సింగ్. నెక్స్ట్ నేను ఈ మొబైల్ కెమెరా రివ్యూ చేస్తాను అండ్ గేమింగ్ రివ్యూ కూడా చేస్తాను. సో చూద్దాం మనకి కొత్త ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అండ్ కెమెరా పర్ఫార్మెన్స్ రియల్ టైంలో ఏ విధంగా ఉంది. సో ఇవన్నీ కూడా చెక్ చేద్దాము. సో ఈ వీడియోస్ని మిస్ అవ్వదు అనుకుంటే నేను చేసే ఫర్దర్ వీడియోస్ని మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీకైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.